సారి ఓడిపోయి ఈ దఫా ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు. ఇంతకుముందు మీరు గుడ్డు అక్కడ చేశారు మంగళగిరి ఇన్ఛార్జిగా. ఏమనిపిస్తుంది? ఇదివరకు మంగళగిరి నాన్నగారు పోటీ చేసినప్పుడు మాదల రాజేంద్ర అని ఎంఎస్ఎస్ కోటేశ్వరాల అబ్బాయి ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరి బాగా టఫ్గా ఉంది, బాగా మనకు మైనస్ అయింది అంటే సార్ నేను అక్కడ ఉన్నాను. అప్పుడు కాండ్రు కమలా గారు నేను కలిసి చేశాం. నాకు ఒకటే అర్థమైంది సార్, అక్కడ పద్మశాలీలు ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాస్ట్కి. వేరే కులం ఇస్తే గెలవరు. పోనీ ఒక కులం అవతల క్యాస్ట్ ఇతల వేస్తే పద్మశాలీలే గెలుస్తారు. వేరే కులం గెలవటానికి ఛాన్సే లేదు. ఎందుకు? మా కుటుంబంలో మా చిన్నాన్న మంగళగిరి నుంచి పోటీ చేశారు. నా చిన్నతనంలో ఓడిపోయాం. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు కదా. అవును, ఎవరి మీద గెలిచాడు? లోకేష్ మీద గెలిచాడు. ఇక్కడ కాంబినేషన్ చూడ, లోకేష్ గెలిచారు. అక్కడ 45,000 మంది ఉన్నారు ఒకే సామాజిక వర్గం. మిగతా వాళ్ళు 40,000-45,000 మంది బీసీలు ఉన్నారు. మొత్తం 90,000 మంది. వాళ్ళకి న్యాయం చేయాలి కదా సార్. అక్కడ నాకు ఒకటి నచ్చింది, వాళ్ళందరిలో చాలా యూనిటీ ఉంది. ఎలక్షన్ రోజు కూడా నేను ఆ రోజు చూశాను. మనకి ఈసారి కనుక మనం వేయకపోతే మన కులానికి ఈ సీటు పోద్దని అని ఫిక్స్ అయ్యి యూనిటీగా వేస్తారు అక్కడ. వాళ్ళకి బయట ఎంతసేపు పడిపోయినా ఆ ఎలక్షన్ రోజు వచ్చేటప్పటికి వాళ్ళందరూ యూనిటీకి వస్తారు. వాడు చెడ్డాడైనా ఏదైనా సరే మనం గెలిపి